హలో ఎవ్రీవన్. ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ నేమ్ అయితే ఖడ్గేశ్వర్ టెంపుల్. యాక్చువల్లీ ఖర్గపూర్లో ఖడ్గేశ్వర్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ ఖర్గపూర్లో కట్టించిన టెంపుల్ అనమాట ఇది. సో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా మందికి కూడా తెలీదు. యాక్చువల్లీ దీని స్టోరీ ఏంటంటే, మహాభారతంలో కుంతిపుత్రులు 5 మెంబర్స్ ఉన్నారు కదా, పాండవులు. వాళ్ళు ఇక్కడే అజ్ఞాతవాసం చేశారంట. ఇక్కడ ఒక హిడంబి అనే ఒక ఆమె కూడా ఉండేది. ఆమె అయితే భీముడిని చాలా ప్రేమించిందనమాట. తనను పెళ్లి చేసుకో అని చాలా 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 సార్లు అడిగితే అప్పుడు భీమ తప్పక తననైతే మ్యారేజ్ అయితే చేసుకున్నారు. సో తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ హిడంబి ఏం చేసిందంటే, ఈ 5 పంచపాండవులను కూడా తనే దాచి ఉంచిన ప్లేస్ అనమాట ఇది. సో ఆమెను కూడా పూజ చేస్తూ ఉంటారు. అక్కడ రావి చెట్టు దగ్గర తన విగ్రహం అయితే ఉంటుంది బ్లాక్గా, మొత్తం అంటే ఒక రాయి టైప్లో ఉంటుంది విగ్రహం. అండ్ ఒకరోజైతే భీముడు వనవాసం చేస్తుండగా శివుడైతే తనకి అంటే దర్శనం అయితే ఇచ్చారనమాట. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ శివుడికి అర్పించి, భీముడి దగ్గర అయితే ఖడ్గం ఉండేది. ఆ ఖడ్గాన్ని శివుడికి అర్పించడం వల్ల ఖడ్గ ఈశ్వరుడు అనేసి అంటుంటారు. అండ్ టెంపుల్ చూడండి, 500 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంటే ఎవరు కూడా నమ్మరు. ఈ మధ్యన గల మోడిఫై చేశారనుకుంటారు. ఇది చాలా పాత టెంపుల్ అండ్ దాని మెయింటెనింగ్స్ కూడా అంతే బాగా చేస్తున్నారనమాట. అండ్ భూమధ్య రేఖకు అంటే అదే స్ట్రైట్ లైన్లో 3 టెంపుల్స్ అయితే భీముడు కట్టించారు. ఖడ్గేశ్వర్, జాలేశ్వర్ అండ్ రూపేశ్వర్ 3 టెంపుల్స్ అయితే భీముడు కట్టించారు. ఆ 3 టెంపుల్స్ కూడా సేమ్ ఒకే టైప్లో ఉంటుంది. అంటే వైట్ కలర్లో ఎలా అయితే గోపురం కట్టారో అన్నీ ఒకేలా ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ పేరు మీద ఒక స్కూల్, బంగ్లా స్కూల్ ఉన్నది. అండ్ 2-3 లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అందులో అయితే ఈ టెంపుల్ కోసం క్లియర్గా క్లియరెన్స్ అంతా ఉంటుంది. బట్ నేను ఏదైతే తెలుసుకున్నానో అంతవరకే నేను చెప్పగలుగుతాను. అండ్ దీని దగ్గర ఉన్న స్టిక్ చూడండి, చందనం స్టిక్ అనమాట. మన అయోధ్యలో కూడా ఈ స్టిక్ని అయితే కాల్చారు. 5-6 అవర్స్ అయితే అలా కాలుతూనే ఉంటుంది. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ని ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను కనుక శివరాత్రి రోజు వెళ్తే చాలా బాగుంటుంది అనేసి అనుకొని నేను మార్నింగ్ 11కి అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాను. మాకు ఒక 30 మినిట్స్ పట్టింది టెంపుల్కి రావడానికి, అంత డిస్టెన్స్ అనమాట. అండ్ అప్పటికి చాలా భీడ్గా ఉన్నది. మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే 2:33 అయిపోయింది. అండ్ శివరాత్రి రోజు శివుడు కళ్యాణం, శివుడు బర్త్డే ఇలా చాలా అంటుంటారు కదా. బెంగాలీస్ వాళ్ళు చాలా ఎక్కువ నమ్ముతుంటారు. సో వాళ్ళు ఏవేవో శివుడు బుక్స్ గట్రా తెచ్చుకొని అక్కడే పారాయణంలా చేస్తున్నారనమాట. చుట్టుప్రక్కల అంతా చాలా బీడిగా ఉన్నది. ఎందుకంటే శివరాత్రి అంటే ప్రతి ఒక్కరికి చాలా బిగ్ ఫెస్టివల్ కదా. సో ప్రతి ఒక్కరు వచ్చేసి చాలా బాగా ఆరాధిస్తుంటారు. ఇది శివుడి టెంపుల్ అనమాట. చాలా చిన్న టెంపులే, ఆ రోజుల్లో కట్టించారు కనుక. అండ్ ఆ టైంలో 500 ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్ వాళ్ళు అంటే మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు దండయాత్ర అయితే చేశారు కాబట్టి శివుడి మీద అంటే లింగాకారాన్ని కూడా కొంచెం ఘాట్లు అయితే పెట్టించారు. అంటే బ్రేక్ చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల అయితే అవ్వలేదు. సో చిన్న చిన్న ఘాట్లు అయితే ఉండిపోయి చిన్న లింగాకారం. బట్ లింగం అంతా కొంచెం అంటే బ్రేక్ అయ్యి ఉన్నది. కానీ అదే లింగాన్ని అయితే ఇప్పటికీ పూజ చేస్తున్నారు. ఎందుకంటే భీముడు స్థాపించిన లింగం కనుక చాలా పవర్ఫుల్. అప్పట్లో దేవతలు కట్టించిన టెంపుల్ కాబట్టి టెంపుల్ని అయితే రీమోడిఫై అంటే ఏం చేయలేదు. యాక్చువల్లీ వీడియోస్ గట్రా ఏం తీయకూడదు, బట్ మీరందరూ చూడాలని చెప్పేసి నేను స్మాల్గా అయితే వీడియో అయితే తీశాను. ఇందులో ఏమైనా తప్పులంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.